ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దానం నాగేందర్ ఈరోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎందుకంటే తను కాంగ్రెస్లో అంటున్నారు, తను కాంగ్రెస్లోనే ఉన్నాను, తను కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. మొన్ననేమో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ మారిన వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర లేరు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్ ఏమో వాళ్ళు లేరు అంటున్నారు అని కొంత ముఖ్యమంత్రి దానికి దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఏం చెప్తారు అసలు దానం వ్యాఖ్యలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాజ్యాంగం జేబులో పెట్టుకొని రోజు రాజ్యాంగం గురించి తీసి పబ్లిక్లో చెప్పడం ఏదైతుందో ఫ్యాషన్గా మారిపోయింది. కానీ రాజ్యాంగ విలువలను మాత్రం పాటించేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, వాళ్ళ అధినాయకత్వం లేదు, ముఖ్యమంత్రులు లేరు. ప్రజలు చీత్కరించేసి ప్రతిపక్షంలో అసలు లేకుండా చేసినా కానీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నా కానీ ఇవాళ ఎందుకో వాళ్ళు తాత్సారం చేసే పరిస్థితి కనపడతా ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు, ఆయనను కూడా అవమానపరుస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో మన యొక్క ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే, దానం నాగేందరు స్వయాన కాంగ్రెసు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండు. పోయి మళ్ళీ ఆయన కల్లా అది అంతకంటే ఎవిడెన్స్ ఇంకొకటి అవసరం లేదు. మళ్ళీ ఈరోజు నేను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో బాహాటంగా మాట్లాడుతూ ఈ 300 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎంఐఎం తోటి అని చెప్పిండు. దాంట్లో నువ్వే పార్టీలు ఉన్నావంటే నేను ఇంకే పార్టీలోనా, కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అని చెప్తున్నా. ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేం కావాలి? స్పీకర్కి కనుక కండ్లుండి చెవులుండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి స్పీకర్ అయితే, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నటువంటి స్పీకర్ అయితే అదే సుమోటోగా తీసుకొని వెంటనే అతన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సస్పెండ్ చేస్తలేరంటే వాళ్ళు ఇన్నర్గా మేము ఓడిపోతాం, ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే బీజేపీకి గెలుస్తుందని ఒక ఆలోచన వాళ్ళలో ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలలో మేము సెకండ్ ప్లేస్ వచ్చేసినాం, బీజేపీ ఆడ బలంగా ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. సో దీని కారణంగా వాళ్ళు ఎన్నికం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా రాజీవ్ గాంధీని, ఆయన తీసుకొచ్చిన చట్టాన్ని అవమానపరుస్తూ ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మొదలుపెట్టేసి రేవంత్ రెడ్డి ఢిల్లీలోకి పోయి ఇష్టానుసారంగా కారు కూతలు కూస్తాడు. మరి నువ్వేం చేస్తున్నది ఏంది ఇక్కడ? నీవు గురిగిందా ఏదైతుందో దాని కింద ఉన్న నలుపుని తెలిగినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచేటు, ఇది ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఇవాళ అతన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇన్ని రోజులు ఉంచుకున్నందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఏమన్నా యాక్షన్ ప్లాన్ చేస్తుంది? ఎందుకంటే గతంలో కేసు కూడా వేశారు దానంకు సంబంధించి. మీరేమన్నా ముందుకెళ్తారా? మేము డైరెక్ట్గా మా ఫ్లోర్ లీడర్, మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఆల్రెడీ కేసులో ఇంప్లీడ్ అయినరు. ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ని ప్రొవైడ్ మనం కోర్టు ముందల మేము సబ్మిట్ చేస్తాం. స్పీకర్ కనుక ఈ నిర్ణయాన్ని కనుక సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే, అతను సస్పెండ్ చేయకపోతే కోర్టుకు మేమైతే కేసు వేసినామో ఆ కేసులో మేము ఇంప్లీడ్ అయినాం. ఆ కేసుకి సాక్ష్యాధారాలను కూడా పెట్టేస్తాం. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అతను సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము కొట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు దానం వ్యాఖ్యల్ని స్పీకర్ సుమోటోగా తీసుకొని కూడా దానం మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మరొక చర్యలు తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించి కూడా డెఫినెట్గా కూడా దానం పైన యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ మరింత ముందడుగుకు వేసి డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. కేసుకు సంబంధించి కూడా దీన్నే ఒకవైపు ఎవిడెన్స్గా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.